కత్తెరదారు పట్టే కార్మికుల పరిస్థితి దుర్భరంగా మారుతుంది. 5,000 నోట్లోకి వెళ్లాలంటే రోజుకు 50 కిలోమీటర్లకు పైగా సైకిల్ పై ప్రయాణం తప్పని పరిస్థితి. పొట్టకూటి కోసం కత్తెరదారు వృత్తిని నమ్ముకొని గోసపడుతున్నామని ఆ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో కత్తెరదారు పట్టే కార్మికుల పరిస్థితి అధ్వానంగా తయారైంది. రోజుకు సైకిల్ పై ఎంతో కష్టపడి గ్రామాన తిరుగుతూ కత్తెరదారు పడుతున్నామని కార్మికులు షాదుల్లా తెలిపారు. తినడానికి తిండికి సైతం డబ్బులు రాక పస్తులున్న పరిస్థితులు కూడా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కత్తెరదారు కోసం ఇంటి వద్దకే వచ్చే మహిళలు ఇప్పుడు రాకపోవడంతో సైకిల్ పై రోజుకు 50 కిలోమీటర్ల వరకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. ఒక కత్తెర దారు పట్టిస్తే కేవలం 30 రూపాయలు కూడా రావడం లేదన్నారు. రోజుకు 200 నుండి 300 రూపాయలు రావడమే గగనంగా మారిందన్నారు. రోజుకు కుటుంబ పోషణ సైతం భారంగా మారుతుందని కత్తెరదారు కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కత్తెరదారు కార్మికులకు పెన్షన్ మంజూరు చేయడంతో పాటు సబ్సిడీపై పరికరాలు అందించి ప్రోత్సహించాలన్నారు. కత్తెరదారు పట్టడం కోసం సైకిల్ పై ప్రయాణం ఇబ్బందిగా మారడంతో ప్రభుత్వం ద్విచక్ర వాహనాలను అందించడంతో పాటు హెల్త్ కార్డులను మంజూరు చేయాలని కోరారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తమను పట్టించుకోలేదని, కాంగ్రెస్ ప్రభుత్వమైనా పట్టించుకోలేదు, ప్రభుత్వం ఆదుకుంటలేదు. మరి కూడా వాళ్ళ గురించి నేను చేస్తున్నాను పని చేస్తున్నా. మరి ఈ పని గురించి మీరు దయచేసి మమ్మల్ని ఆదుకోండి, లేకపోతే ధర్నా చేస్తాం. ఎక్కడికెళ్ళి ప్రభుత్వం దిగాలి, మమ్మల్ని కాపాడాలి, లేకపోతే మొత్తం లోకమంతా రాష్ట్రమంతా దిగుతుంది. మాకు ఆధారం కావాలి, ఆధారం లేని మేము ఈ పని చేయం. రోజుకు ఎన్ని కిలోమీటర్లు ఆయన 100 కిలోమీటర్ 50 కిలోమీటర్స్ రావడానికి పోవడానికి 50 కిలోమీటర్స్ అవుతుంది. ఊళ్ళో మొత్తం తిరగడానికి 50 మినిట్స్ అవుతుంది. 150 కిలోమీటర్లు నేను ఒక్కనే చేస్తున్నా సార్. ఎంత వస్తుంది ఒక 40 రూపీస్ ఇస్తారు, ఒకరు 30 రూపీస్ ఇస్తారు సార్. మేము బతుకు కోసం చేస్తున్నాం సార్. ఇది చిన్నప్పుడు చేస్తున్నాం కాబట్టి మేము చేస్తున్నాం. ఇది అంటే 12 సంవత్సరాలు అవుతుంది సార్. 12 సంవత్సరాలు చేస్తున్నాం. మాకు ఏ పథకం ఇవ్వలేదు, ఎవరు మమ్మల్ని ఆదుకోలేదు, రమ్మని చెప్పలేదు. మాకు ఏముందని మీ దయచేసి అన్న ఇప్పటికైనా కళ్ళు చూడండి. తెలంగాణ సరే, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు మాత్రమైతే దయచేసి మమ్మల్ని ఆదుకుంటారా, లేకపోతే మేము బంద్ చేస్తాం. ఈ మొత్తం రాష్ట్రమంతా మొత్తం బంద్ కావాలి, బంద్ చేస్తాం. ఈ మా వ్యక్తి మిడిరెడ్డి మండలం, మిడిరెడ్డి గ్రామం, షాదుల్లా హుస్సేని. ఎంతవరకు సంపాదిస్తారు మీరు ఒక రోజు? రోజుకు నేను 300 రూపాయలు నుంచి సంపాదించుకుంటాం వస్తాం. వచ్చిన కాడికైనా కడుపు నిండుకుంటాం, ఇంట్లో దోశ ఇస్తాం, ఇంట్లో కూరగాయలు అవి తీసుకొస్తాం సార్. 300 రూపాయలు మాకు అవుతున్నాయి. మాకు ఏం తినం పొద్దుగల పోయినామంటే రాత్రికి వస్తాం మేము.